మీ చేతిని పైకెత్తుతుంటే భుజంలో నొప్పిగా ఉంటుందా? అయితే ఈ వీడియో మీకోసమే. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ హృషికేష్ బండారు, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్. భుజంలో నొప్పిగా ఉండటం, ఒకప్పట్లా భుజాన్ని పైకెత్తలేకపోవటం, తల దూకోలేకపోవటం, షర్ట్ వేసుకోవడానికి ఇబ్బంది పడటం, ముఖ్యంగా ఆడవారైతే జాకెట్ హుక్స్ పెట్టుకోవడానికి ఇబ్బంది పడటం, ఇవన్నీ ఫ్రోజన్ షోల్డర్ యొక్క లక్షణాలు. అసలు ఫ్రోజన్ షోల్డర్ అంటే ఏంటి? మన భుజంలో జాయింట్ చుట్టూ క్యాప్సూల్ అనే మెటీరియల్ ఉంటుంది. ఎప్పుడైతే ఈ క్యాప్సూల్ వాపు చెందిందో అప్పుడు మనకి నొప్పి రావడం మొదలవుతుంది. సహజంగా నొప్పి వల్ల మనం కదలికలు తగ్గిస్తాం కాబట్టి ఆ క్యాప్సూల్లో ఉన్న వాపు కాస్త ఫైబ్రోసిస్ అయ్యి బిగుసుకుపోవడం మొదలవుతుంది. దానివల్ల ఉన్న కొద్దిపాటి మూమెంట్స్ కూడా తగ్గిపోతాయి. ఈ కండిషన్ ముఖ్యంగా మధ్య వయసులో ఉన్న వారిలో ఎక్కువ కనిపిస్తుంది. అంటే 30 నుంచి 60 సంవత్సరాల వయసు ఉన్న వారిలో, ముఖ్యంగా ఆడవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. షుగరు లేదా థైరాయిడ్ లాంటి ఇబ్బందులు పడుతున్న వారిలో అధికంగా కనిపిస్తుంది. ఈ ఫ్రోజన్ షోల్డర్ మనకి రాకుండా ఉండాలంటే లేదా వచ్చినా సివియర్ అవ్వకుండా ఉండాలంటే కొన్ని రకాలైన ఎక్సర్సైజెస్ మన డైలీ లైఫ్ లో ఇంక్లూడ్ చేసుకోవడం మంచిది. అవి ఏంటంటే, పాయింట్ నెంబర్ 1, పెండులం ఎక్సర్సైజ్. ఈ వీడియోలో చూపించిన విధంగా ఒక టేబుల్ ని గానీ ఒక చైర్ ని గానీ సపోర్ట్ గా తీసుకుని మన చేతిని ఫ్రీగా కిందకి వేలాడేసి సర్క్యులర్ మోషన్స్ లో రొటేట్ చేయండి. పాయింట్ నెంబర్ 2, వాల్ స్లైడ్స్. మనం ఒక గోడకి ఎదురుగా నుంచుని మన చేతిని దాని మీద ఉంచి ఎంత వీలైతే అంత పైదాకా రీచ్ అవ్వడం, అదే చేతిని మళ్ళీ కిందకి తేవడం. ఇలా ఒక చేతిలోనే కాదు, 2 ఒకేసారి కూడా చెయ్యొచ్చు. పాయింట్ నెంబర్ 3, షోల్డర్ స్ట్రెచ్. చూపించిన విధంగా మన చేతిని ఆపోజిట్ సైడ్ తీసుకెళ్లి ఇంకో చేతితో హోల్డ్ చేసి ఒక 10 నుంచి 15 సెకండ్ల పాటు పట్టుకోవడం. అలా రోజు పొద్దున్న సాయంత్రం 10 సార్లు చేయడం. పాయింట్ నెంబర్ 4, ఈ వీడియోలో చూపించిన విధంగా మనం నేల మీద గానీ మంచం మీద గానీ పడుకుని చేతిని కిందకి పైకి అలా చేసుకుని ఒక 15 సెకండ్ల పాటు హోల్డ్ చేయడం వల్ల మన భుజంలో ఎడేషన్స్ ఫామ్ అవ్వకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. రీసెంట్ గా జరిగిన కొన్ని స్టడీస్ లో వైటమిన్ డి డెఫిషియన్సీ ఉండడం వల్ల ఫ్రోజన్ షోల్డర్ వచ్చే అవకాశాలు ఉంటాయని తేలింది. అందుకని మనం ఎక్సర్సైజ్ చేయడం మాత్రమే కాదు, మనం తినే ఆహారంలో అన్ని రకాలు ఉండేలా చూసుకోవాలి. మీకు తెలిసిన వారిలో ఎవరైనా భుజం నొప్పితో బాధపడుతుంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. మరిన్ని టిప్స్ కోసం ఫాలో అవ్వండి.